విజయవాడ అయ్యప్ప నగర్లో ఉన్న విష్ణు బిల్డర్స్ మెగా టౌన్షిప్ అపార్ట్మెంట్లో వివాదం చెలరేగింది. అపార్ట్మెంట్కు కేటాయించిన సెల్లార్ పార్కింగ్ స్థలంలో అనుమతి లేకుండా షాపులు నిర్మిస్తున్నారని నివాసితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, అపార్ట్మెంట్ వాసులు మీడియా సమావేశం నిర్వహించారు. 1999లో ప్రారంభమైన ఈ టౌన్షిప్లో అప్పట్లో నిర్మించిన షాపులను అధికారులు తొలగించారని తెలిపారు. అయితే ఇప్పుడు బయట వ్యక్తులు పార్కింగ్ స్థలాన్ని తమదిగా చెప్పుకుంటూ మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్కింగ్ స్థలం ఆక్రమణతో వాహనాల రాకపోకలు కూడా కష్టంగా మారాయని నివాసితులు తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను వారు డిమాండ్ చేశారు. మేము ఈ ఈ కాంప్లెక్స్ 1999లో నిర్మించడం విష్ణు బిల్డర్స్ వారిచే స్టార్ట్ చేయబడింది. ఓకే, 2000 సంవత్సరంలో ఇది కంప్లీట్ చేయడం జరిగింది. దీని అనధికారంగా కింద సెల్లార్ అని చెప్పి షాపులు అమ్మడం జరిగింది. సభ్యులు, మా తోటి సభ్యులు దీంట్లో షాపులు కొనుక్కుని ఉన్నారు. వారికి పార్కింగ్ స్థలం కానీ ఎటువంటి సౌకర్యం లేదు. అప్పుడు మేము 2001 సంవత్సరంలో అప్పటి కమిషనర్ అయిన ప్రవీణ్ ప్రకాష్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ షాపులన్నీ తీసివేయడం జరిగింది. కానీ 2-3 సంవత్సరాల నుండి అనధికార వ్యక్తులు వచ్చి ఇక్కడ ఈ స్థలం మాది, మేము ఆక్యుపై గోడలు కట్టి మేము పార్కింగ్ చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించడం జరుగుతుంది. నేను న్యూ ఆర్టీసీ కాలనీ, ఎల్సిటీ కాలనీ, పరిసర ప్రాంతాల అభివృద్ధి సమన్వయ సంఘం యొక్క సెక్రటరీని ప్రస్తుతానికి పనిచేస్తున్నాను. ఈ మెగా టౌన్షిప్ అనేది ఈ న్యూ ఆర్టీసీ కాలనీలో ఒక భాగం. దీంట్లో ఇది 99లో ఈ మెగా టౌన్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది, కన్స్ట్రక్షన్ జరిగింది. అప్పటి నుంచి కింద కొన్ని షాపులు కట్టడానికి ప్రయత్నం చేశారు అప్పుడు ఆ రోజుల్లో. దాన్ని మా అసోసియేషన్ తరఫున వ్యతిరేకించాము. అప్పటి ఉన్నటువంటి కమిషనర్ గారు, మన ప్రవీణ్ ప్రకాష్ గారు వచ్చి షాపులు కట్టిన అన్ని పడగొట్టేసేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీని గురించి ఎవరు ఏం మాట్లాడలేదు. ఎవరికి హక్కు లేదు కూడా దీని మీద. దీంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే హక్కు ఉంది. ఇప్పుడు వేరే అపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చి నేను ఈ స్థలాన్ని కొనుక్కున్నాను, ఈ పార్కింగ్ స్థలాన్ని అని చెప్పి గోడ కడతాం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. దాన్ని ఆపవలసిందిగా మేము కోరుతున్నాము. నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఈ షాపులు 3 షాపులు ఓనర్ని. ల్యాండ్లో షేరింగ్ ఉంది, పార్కింగ్లో షేరింగ్ ఉంది. అయినా కానీ బయట నుంచి వచ్చి ఇక్కడ వ్యక్తులు కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ పార్కింగ్లో గోడ కట్టేసి ఆక్యుపేషన్ చేస్తున్నారు. దీన్ని 99లో ఈ బిల్డింగ్ కట్టారు విష్ణు బిల్డర్స్ వారు. అప్పుడు మేము ఇలాగా అన్అఫిషియల్ కట్టారు. అన్అఫిషియల్ కడితే మేము అప్పుడు కమిషనర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు వచ్చి ఇవన్నీ బదలు కొట్టేశారు, తీసేశారు, రిమూవ్ చేశారు. అప్పటి నుంచి ప్రాబ్లం లేదు. ఈ మధ్యలో 3-4 సంవత్సరాల నుంచి కొత్తవారు వచ్చి ఇక్కడ ఏర్పరుచుకుని గోడ కట్టి మటను, చికెను ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఉండలేకపోతున్న వాసన.